ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును గాక. మత్తయి సువార్త 8వ అధ్యాయము 13వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని కృపా వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు శుభములు తెలియజేయుచున్నాను. చదవబడిన ఈ మాట యేసుక్రీస్తు ప్రభువారు ఒక శతాధిపతితో చెప్పినది. శతాధిపతి యొక్క దాసుడు పక్షవాతంతో మిగుల బాధపడుచున్నప్పుడు ఆ శతాధిపతి యేసయ్య దగ్గరకు వచ్చి తన దాసుడు పక్షవాతంతో ఇంటిలో పడి ఉన్నాడని చెప్పినప్పుడు యేసు నేను వచ్చి నీ దాసుని స్వస్థపరుస్తాను, నీ వెళ్ళుమని చెప్పగా ఆ శతాధిపతి, అయ్యా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, నా దాసుడు బాగుపడినని చెప్పినప్పుడు యేసు ఆ మాట విని ఎంతో ఆశ్చర్యపడి, ఇశ్రాయేలులో ఎవరికైనాను ఇంతటి విశ్వాసముండుట చూడలేదని చెప్పి, నువ్వు వెళ్ళుము, నీ విశ్వసించిన ప్రకారము నీకు జరుగుతుందని చెప్పాను. వెంటనే శతాధిపతి దాసుడు స్వస్థత పొందుకొనెను. ఈ వాగ్దానం వింటున్న సహోదరి సహోదరుడా, దేవుని కార్యములు మన పట్ల జరగాలంటే మనకు శతాధిపతికి ఉన్నంత గొప్ప విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన యొద్దకు వచ్చువానికి ఫలము దయచేవాడనియు నమ్మాలి. దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన యొద్ద నుండి గొప్ప కార్యములు పొందుకుందుము గాక. ఈరోజు ఈ వాగ్దానము దేవుడు మన పట్ల నెరవేర్చును గాక. ఆమేన్, ఆమేన్.